కల్పగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్లో వస్తున్నటువంటి విషయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాద తయారీలో లోపాలు ఉన్నట్టనేటువంటివి రావడం జరిగింది. ఇది అందరికీ కూడా బాధాకరమైంది. ప్రతి హిందువునికి ఇదొక బాధాకరమైనటువంటి భావించేస్తున్నాం. కాబట్టి మున్ముందు రోజుల్లో ఇలాంటి తప్పిదాలు లేకుండా ఎక్కడైతే గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ అనేటువంటి దాన్ని ఉన్నదో దాన్ని తిరుమలలో బహు ఆదాయం వస్తుంది కాబట్టి అక్కడే ఆ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేసి ఎవరున్నా ఏఈఓ ఉన్నా ఎవరున్నప్పటికీ కూడా ప్రతి రోజు వచ్చేటువంటి నెయ్యిని కానీ వాళ్ళకి ఏ సమయంలో వస్తున్నా అని అప్పటికప్పుడు అక్కడే నిర్వహించేటువంటి ప్రయత్నం చేసేస్తే ఇక ముందు రోజుల్లో ప్రసాదాల వితరణలో అలాంటి పూజా ద్రవ్యాలకు సంబంధించి కానీ లేకుంటే ప్రసాదంలో వాడేటువంటి వివిధ రకాలైనటువంటి జీడిపప్పు, యాలకులు, నెయ్యి మొదలైనటువంటి పదార్థాలు అంతా కూడా క్వాలిటీ అనేటువంటి మెరుగైనటువంటి ప్రసాదం అందించడానికి అవకాశం ఉంది. గతంలో తిరుమలకు వెళ్ళినంటే దేవుడి దర్శనమైందా అనేటువంటిది కాకుండా ప్రసాదం వచ్చిందా అని చెప్పడం, అలా వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత ఊరంతా పండుగ చేసుకుని డప్పు చప్పుళ్లతోని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరికీ ప్రసాదం పంచుతుంటే దేవుడు అనేటువంటి వాడు ఇక్కడే ఉన్నాడని వాళ్ళందరూ భావించుకొని ఆ ప్రసాదాన్ని కళ్ళకత్తుకుని తినేటువంటి పరిస్థితి ఉండేది. అది ఇప్పటిదాకా అది జరుగుతూ వచ్చింది. కానీ ఈ మధ్య ఇది జరిగింది కాబట్టి నిజానిజాలు ఏంటివో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేసి దాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఇక ముందు కూడా ఇలాంటి పొరపాటు లేకుండా ఎవరున్నప్పటికీ కూడా దాన్ని చక్కగా పరిశుభ్రమైనటువంటి వస్తువుల చేత దీన్ని తయారు చేసేసి ఇప్పటిదాకా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మునుముందు అలాంటి మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా చేయవలసిందని మనస్పూర్వకంగా అందరికీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సహృదయాన్ని ఇచ్చేసి ఇక పొరపాట్లు చేయకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఆ స్వామివారిగా నేను కొలుస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గత రోజుల నుంచి ఈ లడ్డు గురించి వివిధ పత్రికల, న్యూస్ పేపర్లలో కానీ తర్వాత మీడియా ద్వారా చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డదండి. ఎందుకంటే ఈ తప్పిదం అనేది ఎవరైతే పాలకులు ఉన్నారో వారు దీని మీద ఎమ్మటే చర్య తీసుకొని అవసరమైతే సిట్టింగ్ చర్యతోటి దీన్ని ఎమ్మటే చేయాలి. కానీ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రతిరోజు నిత్యం దర్శనానికి పోయి ఇలాంటి చర్యల వల్ల ఏమవుతుందంటే అసలు తిరుపతికి వెళ్ళటకు దాదాపుగా ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మధ్యకాలంలో ఇట్లా జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. భక్తులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే చర్య తీసుకొని ఈ లడ్డు విషయంలో ఇంతటితోని క్లోజ్ చేసి భవిష్యత్తులో మంచి లడ్డుని, నాణ్యమైన లడ్డునిచ్చి భక్తులందరికీ మేలు చేయాలని, మంచిగా జరగాలని ఆ భగవంతుని పేర్కొంటున్నాం. నమో వెంకటేశాయ. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి దేవాలయ సెక్రటరీని. తిరుమలలో పవిత్రత అనేది చాలా లోపించింది. ఒక లడ్డూలనే కాదండి, మనం అంతా ఒక లడ్డు గురించే మాట్లాడుతున్నారు. ఆ లడ్డుని ఎందుకంటే నేను నిన్ననే వచ్చాను తిరుమలకు పోయి. ప్రతి సంవత్సరం 3 నుంచి 4 సార్లు ఆ వెంకటేశ్వర స్వామి కాడికి నేను పోయి వస్తాను. చాలా లోపించింది. మనం అందరూ చెప్పుకునేది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఉండి దేవాలయాన్ని పవిత్రతను కాపాడాలనే ఆలోచనతోటి మన శ్యామలరావు గారిని ఈ జేఓగా చేశారు. కానీ ఏమాత్రం కూడా మార్పు లేదు. గతంలో చూస్తే, గతానికి ఇప్పటికి చూస్తే నా అనుభవం ప్రకారంగా నేను 4 సార్లు పోతాను. సీనియర్ సిటిజన్స్ దర్శనం చేసుకుంటాను, కళ్యాణాలు చేపిస్తాను, అన్ని సేవలు చేపిస్తాను. ఏ సేవలకైనా కూడా కొద్దిగా పవిత్రత అనేది నాకు అనిపించింది. కానీ నేను నిన్న రీసెంట్గా 19వ తారీఖు 20వ తారీఖు నేను అక్కడ తిరుమలనే ఉన్నాను. మళ్ళీ అలవేలు మంగాపురంలో కూడా ఉన్నాను. కానీ చాలా పైన కానీ కింద కానీ ఇవి చెప్పాలి అంటే కడుపు విదారత అంటే బాధగా అనిపిస్తుంది చెప్పాలంటే. ఇవన్నీ కాదు, దయచేసి దేవాలయం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారికి ఎన్ని ఆశలతోటి ప్రజలు భక్తులు వాడికి చేస్తారో అవన్నీ కూడా చూసి ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలనే ఆలోచనతో తలకాయ ఉంచుకొని ఇల్లు చేస్తుంటే కానీ క్యూ లైన్లలో కానివ్వండి, ప్రసాదాలు పెట్టే కాడ కానివ్వండి, ఒక లడ్డు ప్రసాదమే కాదు అక్కడ ఇచ్చే ప్రసాదంలో కూడా చాలా లోపం ఉంది. మాడ వీధులలో కూడా చాలా దారుణంగా దేవువారికి సేవ చేద్దామనంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కానీ ఈ సేవ చేసే వాళ్ళు భక్తులు కూడా వచ్చే జనాన్ని, భక్తులను చూస్తానికి వచ్చేవాళ్ళని చేతులు పెట్టి గుంజి అవతల బారేస్తున్నారు. ఇది గతంలో లేదు. ఇప్పుడైతే ఇది మాత్రం తాళ్లు పెట్టి ఎవరన్నా పోయి దేవుని ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి అక్కడ దేవుని చూద్దాము అని పోయినోళ్లు కనులారా మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకోవాలని చెప్పి పోతే ఈ సెక్యూరిటీ వాళ్ళు గుంజి అవతల పడేసేస్తుండ్రు. కానీ చెప్పండి, లోపల మూల విరాటను చూడాలి అని అంటే గుంజేస్తుండ్రు, బయట దేవుని మాడవీధులలో చూడాలంటే గుంజేస్తుండ్రు. ఇంత దారుణం అయితే ఇన్ని సంవత్సరాలు నేను గత 34 సంవత్సరాలు పెట్టి ప్రతి సంవత్సరం వెళ్తాను. కానీ ఇప్పుడు ఇంత దారుణం అనేది నేను చూడలేదండి. మాకు మనసుకు చాలా బాధ అనిపించింది. ఈ ఒక్క లడ్డు గురించే మనకు ప్రచారం అవుతుంది కానీ లడ్డు దారుణంగా ఉంది. ఆ లడ్డూను కూడా
నేను తీసుకొచ్చాను. ఇవాళ అదృష్టవశాత్తు ఈ స్వామివారి ముందల్నే మాకు ఈ రావడం జరిగింది. నేను నిన్న 21వ తారీఖు నాడే తిరుమల నుంచి రావడం జరిగింది. ఈ లడ్డు పరిణామం కానివ్వండి, ఈ లడ్డు టేస్ట్ కానివ్వండి, ఇది చూడండి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. టేస్ట్ అసలే లేదు, అసలు స్మెల్ లేదు, టేస్ట్ లేదు. ఇది ఒకటే కాదు, తిరుమల పవిత్రతని దయచేసి ఆ స్వామివారు కాపాడాలని చెప్పి దాంట్లో ఉన్న ఆ ఆఫీసర్లు కానివ్వండి, అధికారులను కానివ్వండి, ఎవరినైనా సరే కొద్దిగా భద్రత తీసుకోవాలి. పార్టీలు ఏమున్నాయండి, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఇవాళ బాబు గారు రావచ్చు, రేపు జగన్ గారు రావచ్చు, రేపు పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ పవిత్రత అనేది కోల్పోవద్దని చెప్పి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పవిత్రత అనేది ఉంచాలి. మాడవీధులలో కూడా చాలా దారుణంగా ఉంటుంది, దేవాలయం సీరియళ్లలో కూడా ధ్యాన ఉంటుంది. కాబట్టి ఇదంతా చేయాలని చెప్పి ఇది చూసిన వాళ్ళకి, ఇది విన్న వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు. నమో వెంకటేశ. ఈరోజు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిది ప్రసాద విషయంలో ఒక మన కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తున్నారు. ఇది మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే గొప్ప దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా, ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటే దాన్ని ఇంతటితోనే సమాప్తం చేసి మన భక్తులకందరికీ నచ్చేటట్టుగా ఇప్పటి నుండి అయినా సరిచేసి ఈ అపోహాన్ని తీసేసి ఆ దేవుని పవిత్రతను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.